చెప్పిందంత వరకు జ్యోతిషపరమైన. అవును. ఆధ్యాత్మికపరమైన లాభాలు ఏముంటాయి? అంటే ధ్యానం, చక్రాల సమతుల్యత ఇట్లాంటివి కూడా చెప్తుంటారు. అబ్సల్యూట్‌గా ఉంటది. మనకేదైతే 7 చక్రాలు ఉన్నాయో, అవును. ఒక్కొక్క రత్నం ఒక్కొక్క చక్రాన్ని ఎలివేట్ చేస్తది. నేను ఓహ్! ఇంతకుముందు మీకు ఇంకా సింప్లిఫై ఏం చేసి చెప్పానంటే, ఎన్నో ఏరియాస్‌ను స్టిమ్యులేట్ చేస్తాం మన బాడీలో. ఓకే. ఒక చిన్న రత్నం కాస్మిక్ రేస్. సో, ఇట్లా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క దానికి మనకు చాలా ప్రాధాన్యత ఉంది. అది చక్రం మళ్ళీ జ్యోతిష్ శాస్త్రంలో సంబంధించిన విషయం. ఓకే. బట్ ఓవరాల్‌గా గ్రహాలతోని అనుసంధానం ఎక్కువుంది. ఓకే. బట్ చక్రాలు ఏదైతే ఉన్నాయో మనకు అవును. సప్త అవును. చక్రాలు, ఆ! అవి కూడా చాలా వరకు ఎలివేట్ అయితాయి. అంటే హ్మ్. మనిషే పాజిటివ్‌గా మారిపోతాడండి. ఓకే. ఓకే. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ వస్తుంది, ఓకే. పాపభీతి వస్తుంది. అన్నీ అసలు మనిషికి కావాల్సిన లక్షణాలన్నీ వచ్చేస్తాయి. నిజంగా ఇప్పుడు మనం పాపాలు చేస్తూ పోతే కూడా దాని ఈక్వల్‌గా దాని సఫరింగ్ కూడా ఉంటాయి. హ్మ్. సో, ఇలాంటివన్నీ మనకు దీంట్లో చాలా రత్నాలలో మీరు మీరన్నట్టు చాలా వరకు సమతుల్యం జరుగుతుంది. ఎకలాజికల్ బ్యాలెన్స్ జరుగుతుంది ఈ చక్రాలలో. అవును. అసలు మనిషి ఓవరాల్ బాడీ లోపలనే మీకు చైతన్యం వచ్చేస్తుంది. హ్మ్. అసలు చైతన్యమే గాదు, ఒకలాంటి హారా మీకు ఫార్మ్ అయిపోతది. అవును. అందుకే రాజులు పిచ్చోళ్ళై రాజులు రత్నాలు ధరించలే. ఆ! కేపబిలిటీస్ పెరుగుతాయి. మరి యెస్. మనిషి లోపట ఉన్న కేపబిలిటీస్ పెరిగిపోతాయి. అవును. అది నేను ఎప్పుడు విన్నానదే. పెరుగుతాయి? ఆ! సూటబుల్ అది. సూటబుల్ రత్నం ఆ! కరెక్ట్‌గా యెస్. ఒక ఎఫెక్టివ్. ఇప్పుడు టాపిక్‌లోకొచ్చాం మనం. హ్మ్. ఎప్పుడు ధరించాలి? ఎలా ధరించాలి? పూజ చేయాలా? ఊరికనే పెట్టుకోవాలా? వారాలు, వర్జ్యాలు, దినాలు ఏమన్నా ఉన్నాయా? ఆ! సరే ఇప్పుడు దీంట్లో ఆ! రత్నధారణలో 5 పారామీటర్స్ ఇంపార్టెంట్. ఓకే. ఒకటేందంటే నంబర్ 1 కరెక్ట్ అడ్వైస్ ఉండాలి. రైట్. నిజమైన జ్యోతిష్యులు. హ్మ్. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కమర్షియల్‌గా కూడా అయ్యారు. అవును. అవును. ఇందులో జ్యోతిష్ శాస్త్రం కూడా పీహెచ్‌డీ అవును. పట్టాలున్నాయి. అవును. జ్యోతిష్యం ఎంఏ అస్ట్రాలజీ మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉంది. సో, అలాంటి క్వాలిఫైడ్ ఉండాలి ఒకటి. ఎక్కడక్కడ వాళ్ళు ప్రొఫెసర్స్ కరెక్ట్. చెప్తారండి. హ్మ్. కరెక్ట్ అడ్వైస్ ప్రకారము మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ కరెక్ట్ రత్నం దొరకాల. దొరకాలి. ఆ! ఒక పక్క 89% ఉన్నప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతది? దొరకవు. అవును. సో, ఇక్కడ దెబ్బతింటున్నారు. ఇక్కడ గూడా ఈ 2 పారామీటర్స్ మీద చాలామంది దెబ్బతింటున్నారు. హ్మ్. అడ్వైస్ కరెక్ట్ చెప్పేటోళ్ళు లేరు. 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 అవును. శాస్త్రం గొప్పదే. అవును. చెప్పేటోళ్ళు లేరు. కమర్షియల్‌గా చాలామంది అయిపోయారు. అవును. మీరు అడగకపోయినా చెప్పేటోళ్ళు కొందరు, ఫ్రీగా అని కొందరు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు అవును. చేస్తున్నారు. అవును. అయితే ఈ 2 పారామీటర్స్ అయిన తర్వాత మీరన్నట్టు ముహూర్తం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్ అని ప్రతి రిలిజియన్‌లో ఉంది. ఉంది. అవును. అవును. సో, అవునండి. దీన్నే ముహూర్తం అంటాం. ఏ రత్నము, ఏ రోజు అంటే స్పెసిఫిక్‌గా కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఒక కెంపు ఆదివారం రోజు పెట్టుకోవాలనేది జనరలైజ్. ఆ కెంపు గూడా మీరు ఆదివారం రోజు ఏ నక్షత్రం ఉందనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అచ్చా! ఇది డీప్ అనాలిసిస్. ఇప్పుడు ఆ వారం రోజు ఒక్కో నక్షత్రం ఉంటది. అవును. ఆ నక్షత్రం మళ్ళీ మీకు సరిపడేదా లేదా? హ్మ్. మీకు విపత్తారణ, సంపత్తారణ, మిత్రతారణ ఇది మళ్ళీ చూడాల. ఓకే. ఇక్కడ వారము చూడాలి, నక్షత్రము చూడాలి, ముహూర్తం హోరాబలము చూడాలి. హ్మ్. అది ముహూర్తం. ఈ మూడో ఇంపార్టెంట్ పారామీటర్స్. ఇవి అందరూ చూడరండి. ఈ దివ్య డైమండ్స్‌లో ఎందుకు చేస్తున్నా అంటే ఎంత సైంటిఫిక్‌గున్నా ఇది కూడా అవాయిడ్ చేసేటట్టు మీ లేదు. దగ్గర ఆస్ట్రాలజర్స్ ఉంటారా? ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు. టీమ్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్స్ అండి. ఓహ్! ఒకరు కాదు, ఇద్దరు కాదు. 10 మంది ఆస్ట్రాలజిస్ట్స్ ఉన్నారు. ఓకే. 10 మంది ప్రతి బ్రాంచ్‌లో ఉంటారు. అచ్చా! ఆ! ఆ! వీళ్ళు చాలా క్వాలిఫైడ్. వాళ్ళు ఒక్కసారి అస్ట్రాలజర్ ముందు కూర్చుంటే టక 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 ఫాస్ట్ చెప్పేస్తారు. ఓకే. అండ్ ఫ్యూచర్ కూడా మీకు ఇట్లా ఉంటుందండి. మీరు ఈ పని చేయాలి, చేయొద్దు డీటెయిల్‌గా చెప్తారు. సో, రైట్. ఇది వినండి. ఈ వార్త ముహూర్తమైందా? ఆ! అన్నిటికంటే ఇంకొక 2 ఇంపార్టెంట్. దాని ప్యూరిఫికేషన్ ఉంటుంది. అవును. గంగా ఆ! జలం అనండి యెస్. అవి ఇవి. దాన్ని ఒక ప్యూరిఫికేషన్ సిస్టమ్. ఒక ఎనర్జైజింగ్ సిస్టమ్ ఉంటది. అచ్చా! ఒక పిరమిడ్ స్టిక్ లాంటిదుంటుంది. ఓకే. పన్ ఎనర్జైజింగ్ గూడా ఉంటుందా? ఆ! ఒక పిరమిడ్ లాంటి దాని మీద. అచ్చా! ఎనర్జింగ్ ఎట్లా అవుతది అది కూడా చెప్తా. మనం ఒక భూతద్దం మీద హ్మ్. ఎండ కింద పెడితే ఏమైతది కింద? పేపర్ కాన్సంట్రేట్ కాలిపోద్ది. అవును. పేపర్ కాలిపోయేంత శక్తొస్తుంది. ఓహ్! అవును. పిరమిడ్‌కి అలాంటి శక్తి ఉంటుంది. అలాంటి పిరమిడ్‌తో కూడుకున్న పంచరత్న స్టిక్‌తోని ఎనర్జైజింగ్ చేస్తాం. అది ఓన్లీ దివ్య డైమండ్స్‌లో. ఎందుకంటే ఓకే. రీసెర్చ్ ఉంది గదండీ! కరెక్ట్. ఇప్పుడు మేము కరెక్ట్. జస్ట్ లైక్ దట్ ఇప్పుడు గత 3 దశాబ్దాలుగా ఉన్నాం గాబట్టి, యెస్. మేము జస్ట్ లైక్ దట్ ఉండదు. హ్మ్. ప్రతీదీ పర్ఫెక్ట్. ఛాలెంజింగ్. హ్మ్. అసలు మేము మా దివ్య డైమండ్స్ ఇష్యూ చేసిన సర్టిఫైడ్ రత్నం ఎవ్వరు కాదనడానికి లేదు. అవును. అవును. కాదంటే వి ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఓహ్! ₹1,00,00,000 మేము అంత యాహ్! పెనాల్టీకైనా రెడీ. ఓకే. అట్లా సరే ఉండదు. మీరు మంచోళ్ళే. మీకు వజ్రాలు సప్లై చేసేవాళ్ళు చెడ్డోలై ఉండొచ్చుగా? ఆ! ఆ! ఎక్కడి నుంచి ఆ! పట్టుకొస్తారు మీరు? గుడ్ క్వెషన్. గుడ్ క్వెషన్. అలాంటివి బిగినింగ్ స్టేజ్‌లో మేము ఉండే అది. ఆ! ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం. ఓకే. ఓకే. మేము తర్వాత
వాళ్ళు మంచివి చెడ్డవి అన్నీ తెస్తారు. అందరి దగ్గర ల్యాబ్ ఉండదు, అంతే మైక్రోస్కోప్ కదా, ఉండదు. అవును. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డైరెక్ట్లీ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ ద మైన్స్. ఓ, మైనింగ్ నుండి ప్రొక్యూర్ చేస్తాం. అచ్చా. మీకు ఒక అగ్రిమెంట్స్ ఉంటాయండి మాకు మైనింగ్తోని. ఆ, బర్మా కానీ శ్రీలంక కానీ రెగ్యులర్గా నా పాస్పోర్ట్ చూసినా తెలుస్తుంది. ఎవ్రీ మంత్ బై మంత్ ఆ, అక్కడికి వెళ్ళే తీసుకురావాలి. సో అచ్చా. మైనింగ్ నుండి మేము టెస్ట్ చేసి ఎట్లా బీయింగ్ ఏ జెమాలజిస్ట్ వీ ఆల్సో క్యారీ పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. అది టెస్ట్ చేసుకుంటాము. తర్వాత కటింగ్ అయిన తర్వాత మళ్ళీ మన ల్యాబ్లో కూడా మొత్తం థరోగా టెస్ట్ అవుతుంది. ఉమ్. దాంట్లో డౌట్ లేదు. ఇంత పెద్ద పేరు పెట్టుకొని అదే. మేము దేనికోసం అంటే అస్సలు ఎట్లా ప్రొక్యూర్ చేస్తారు అనేది. మేము డైరెక్ట్ మైనింగ్ నుండి ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఆయనకి సొంత ఫీల్డే ఉందని చెప్పాడు. ఏది లేదు, మీరు వాళ్ళని అడగాలి. సొంత మైనింగ్ ఏ ఉంది మాకని చెప్పాడు. మైనింగ్ ఎవరికి ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఆ, అసలు హైదరాబాద్ మన ఇండియా లోపల మైనింగ్ ఉన్న వాళ్ళు లేరండి సరిగ్గా. నిజమా? లేరు. ఓకే. అన్ని ఫాల్స్ ఉంటాయి. మీరు డీప్గా వెళ్ళాలి. మీరు పత్రిక మీరు అవును, అంతే కాబట్టి కదా, అవును. మీరు ఎవిడెన్స్ అడగాలి. ఏది అందుకే అడిగినా మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది అదే కదా. మీరు ఎవిడెన్సెస్ అడగాలి. నన్ను అడగండి, నేను ఐ విల్ షో యూ ద ఎవిడెన్స్. ఓకే. నువ్వు మైనింగ్ తెచ్చే ఎవిడెన్స్ చూపించమనండి, ఐ విల్ షో యూ. ఆ, ఇలాగా మీరు ఎవరు చెప్తే మాటలు వినొద్దు. చాలామంది రకరకాలుగా చెప్పుకొని పబ్బం గడుపుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ నో బడీ ఈజ్ హ్యావింగ్ మైండ్స్ అండి. వాళ్ళు అసలు నా దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు వాట్ ఈస్ ద కెమికల్ కాంపోజిషన్ తెలియదండి చాలామందికి. ఓకే. ల్యాబ్స్ అని పెట్టుకొని చలామణిలో ఉన్నారు. ఆ, 1-2 ఇన్స్ట్రుమెంట్స్, ఏదో దివ్య డైమండ్స్ వాళ్ళు ఏదో ల్యాబ్ సర్టిఫికేట్ ల్యాబ్ అంటున్నారు కాబట్టి అవును. ఆ, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకుంటున్నారు పోర్టబుల్. అచ్చా. దాంట్లో అసలు నిజంగా కంక్లూజనే తెలియదు. అసలు నిజంగా జాతిరత్నం అనేది ఖచ్చితంగా చెప్పలేం. ఓకే. ఎందుకంటే అంత పక్క డూప్లికేట్స్ వస్తున్నాయి. ఓకే. సో ఒక్కటి ఏంటంటే నిజంగా రత్నం అన్నది ఎవ్వరు సృష్టించింది కాదు ఓకే. కాబట్టి మనం నమ్మొచ్చు. ఉమ్. అలా అని రత్నం పెట్టుకొని పని చేయకుంటే కాదు, కష్టపడడం మ్యాండేటరీ. ఉమ్. దాంతోపాటు ఒక అదృష్ట రత్నాన్ని అదృష్టం. పెట్టుకుంటే ఉమ్. ఒకటి చాలు. 1 నుండి 3 ఉంటాయండి ప్రతి మనిషికి. ఆ, 1 to 3 జెమ్సే. అచ్చా. మీకు ఇంకా ప్రిసైజ్ చెప్తా. 9 నవరత్నాలు, అవును. 3 అదృష్ట రత్నాలు ఉంటాయి, ఓకే. 3 న్యూట్రల్గా ఉంటాయి, ఆ, 3 యాడ్వర్స్గా ఉంటాయి. ఆ, yes. ఇది సో అడగాలి. ఇక్కడ కరెక్ట్ అడ్వైజ్ లేనప్పుడు యాడ్వర్ స్టోన్ పెట్టుకున్న ఒరిజినల్ స్టోన్ కూడా ప్రభావం చేయదు, ఇంకేమైనా నెగిటివ్ ఉంటుంది. ఓడి అమ్మ. ఆ, ఇంత సబ్జెక్టు. అదే కదా. ఇది ఎట్లా చూడాలంటే నిజంగా చాలామంది ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే జ్యోతిష్యులు కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి అవును. వాళ్ళు రత్నశాస్త్రం చదవకుండా క్లియర్గా ఉండాలని చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ, yes. నిజంగా అవసరం లేదు అట్లా. అట్లా క్లియర్ ఏ రత్నం ఉండదు, ఓకే. అద్దంలాగా ఉండదు. ఆహా. ఉంటే అది గాజు ముక్కే. ఓహో, అయ్యా. ఇది అంటే అర్థం చేసుకోవాలి. చిన్న మచ్చున్నా కూడా. మచ్చ అన్నారు, ఫార్మేషన్స్ ఆ. మచ్చలు వేరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ స్పాట్ మచ్చలు వేరు, అచ్చా. ఫార్మేషన్స్ అంటే క్లౌడ్ లాగా ఆ, అవి వేరు. దాంట్లో ఇన్క్లూజన్స్ పెద్ద సబ్జెక్టు జెమాలజీలో. నీ చేతి మీద రేఖలు ఎన్ని ఉన్నాయి, ఆ, ఎంతమందికి ఉన్నాయి, మీకు మ్యాచ్ అవుతాయా? మన మన చాలు. సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఫింగర్ ప్రింట్స్ మీద ఆధారపడ్డది. అవును. ఆఫ్టర్ ఆల్ ఒక మనము బయోమెట్రిక్ లాక్, అవును. నీ బయోమెట్రిక్ నీకు పనిచేసేది ఇంకెవ్వరికి ఇప్పటికి పనిచేయదు. పనిచేది ప్రపంచం. అలాంటి ఇంక్లూజన్స్ జెమాలజీలో ఉంటాయి, రత్నాలు ఉంటాయి, అవునా అండి? అలాంటివి ఉంటాయి. అంత రేర్ అండి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ జెమ్ స్టోన్ వేరు, డిఫరెంట్, అంత గొప్పది. ఆ, తెలియక చాలామంది రకరకాలు మాట్లాడతారు. ఓకే. అది చాలామంది తెలుసుకోవాలి. నేను జనాలకు ఒక్కటే చెప్పేది, ఉమ్, నిజంగా తెలుసుకోండి. రైట్. 1-2 సార్లు తెలుసుకోండి. ఉమ్, వీఆర్ ఓపెన్, మేము చూపిస్తాం. రైట్. డూప్లికేట్స్ ఇప్పుడు మార్కెట్ ఎట్లుంటాయి, జ్యోతిష్యులు ఇచ్చేటి ఎట్లా ఉంటాయి, అచ్చా. వీ హ్యావ్ ఎ శాంపుల్స్. ఓకే.